దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు గూర్చి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు తన ప్రవక్త ద్వారా. ఆయన ప్రవర్తన చూసేవాడు, ఆయన ప్రవర్తన చూసి ప్రవర్తన ఫలమును అనుగ్రహించేవాడై ఉన్నాడు ఆయన. ప్రియులారా, ప్రవర్తన అంటే అర్థం ఏమిటి? నడవడిక, మాట తీరు. గనుక మన ప్రవర్తన ఎలా ఉన్నది ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరములు ఒకలాగునా, లోకములు ఒకలాగునా, చేసే పనులు ఒకలాగునా ఉండటానికి వీలు లేదు. ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈనాడు దైవ కార్యాలు రుచి చూడలేకపోవటానికి కారణం ఏమిటి? దేవుని ఆశీర్వాదాలు ఎందుకు విడుదలవుతం లేదు? దేవుని కనికరము కుటుంబాల మీదకి ఎందుకు రావటం లేదు? కారణం ఒకటి, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెబుతూ ఉన్నారు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మహాభక్తులు వారి ప్రవర్తనను బట్టి దేవుని మెప్పించారు, దేవుని సందులోని ఆశీర్వాదాలు పొందారు. ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన ఎలా ఉన్నది? మోషేను గురించి దేవుడు మాట్లాడుతున్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనములో, మోషే దగ్గరికి రావద్దు, నీ చెప్పులు విడిచిపెట్టు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. అవును ప్రియులారా, విడిచిపెట్టాలని విడిచిపెడితే దేవుడు మనతో మాట్లాడుతారు. ఆయన పరిశుద్ధ ప్రదేశముల స్థలములో స్థానాన్ని అనుగ్రహిస్తారు. దేవుని కార్యాలు మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయండి. కనుక ప్రవర్తన విషయంలో జాగ్రత్త. దేవుని బిడ్డలారా, రెండవ మాట మనం చూస్తే, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. అవును, యథార్థమైన ప్రవర్తన గల వారిని ఆయన విడిచిపెట్టే దేవుడే మాత్రము కాదు. వారిలో బలహీనతలు ఉంటే, సమస్యలు ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను స్వస్థపరుస్తాను, వారిని బాగు చేస్తాను. మూడవది, తల్లి బిడ్డను చేతితో పట్టుకు నడిపించినట్లుగా దేవుడు మనలను చెయ్యి పట్టి నడిపిస్తారు, మన కుటుంబాలను నడిపిస్తారు. గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రవర్తన గురించి ఆలోచన చేసి, నేను దేవుని ఎదుట ఎలా ఉన్నాను అనే ఆలోచనతో ప్రభు సన్నిధిలో, ప్రభువా, నీకు వ్యతిరేకమైన ప్రవర్తన కలిగి ఉంటే నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకుని నా కార్యాలు త్వరపెట్టు నాయనా అని ప్రార్థించి వారికి ఉండాలని మనవి చేసి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఈరోజు మా ప్రవర్తన గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభా, సరైన ప్రవర్తన లేక, సరైన రీతిలో ప్రభాని భక్తి చేయలేక నాయనా తండ్రి ఎన్నో బాధలు అనుభవించాము, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. వాటన్నిటిని విడిపించటానికి నీ ప్రవర్తన సరి చూసుకోమని సెలవిస్తున్నావు. నాయనప్పుడే నేను స్వస్థపరుస్తానన్నావు, నేను నిన్ను చెయ్యి పట్టి నడిపిస్తానన్నావు. ఆ విధముగా లోబడి జీవించే భాగ్యం నాకు మా అందరికీ దయచేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఏ కష్టములు ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, వారందరినీ కూడా దర్శించండి. ఏ గడ్డు సమస్యలతో బాధపడుతున్నారో వారికి సహాయం పంపించి ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.